హాయ్ అండి, మీ మనీ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం వాక్కాయ పప్పు వండుకుందామండి. ఒక పావు కేజీ సుమారు వాక్కాయలు తీసుకున్నాం. అందులోకి 10 పచ్చిమిరపకాయలు, ఈ గ్లాసున్నర ఎర్రకందిపప్పు నేను 2 గంటల ముందు నానబెట్టి కడిగి పెట్టుకున్నానండి. ఇక్కడ ఈ గ్లాసున్నర పప్పు 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. ఈ ఎర్రకందిపప్పు అనే కాదు, మన ఇంట్లో ఏది ఉంటే అది వాడుకోవచ్చు. నేను ఇది ఉన్నా కాబట్టి ఇది వాడుతున్నాను. ఇది తయారీ విధానం చూడండి. ఈ కాయ ఇలా కట్ చేసి లోపల ఇలా గింజ ఉంటుందండి, ఇలా గింజ తీసేసుకోవాలి. ఇలా గింజ ఉంటుంది, గింజ తీసేసుకోవాలి. ఇవన్నీ తీసేసాక మళ్ళీ మీకు చూపిస్తాను తయారీ విధానం. చూడండి, కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు గింజలన్నీ తీసేసుకున్నాం. ఇప్పుడు ఇలా పప్పులో వేసేసుకుందామండి. ఇవి వర్షాకాలమే దొరుకుతాయండి, వర్షాకాలమే పంట ఇది. మనకు మా బజార్లో దొరుకుతాయి. బాగుంటుంది పుల్ల పుల్లగా. ఇలా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే చూడండి, పచ్చిమిరపకాయలు కూడా కట్ వేసేసుకుందాం. పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటాయి. బాగుంటుంది కూర. ఇగో 2 కరివేపాకు రెబ్బలు వేసేయండి. కొంచెం కారం వేయండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 4 నుంచి 5 విజిల్స్ వేసుకుందాం. మళ్ళీ ఉడికాక మీకు చూపిస్తాను, పోపు వేసేటప్పుడు చూపిస్తానండి. చూద్దామండి ఒకసారి, ఉడికిందేమో. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో కళ్ళుప్పు వేసుకుని ఇలా పప్పు గుత్తితో తిప్పేసుకుందాం. తర్వాత ఇలా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా కలిపేయండి కొత్తిమీర వేసి. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. పోపు చూపిస్తాను మీకు. మనం తాలింపుకి మూకుడు పెట్టుకున్నామండి. కొంచెం నూనె పోసుకుందాం పోపులో తాలింపుకి. చూడండి, నూనె వేడైంది. ఒక పాయస ఇలాగ ఎల్లిపాయ నాట్లో పెట్టుకుని వేసుకోండి. ఎల్లిపాయ రేఖలు. తర్వాత ఇలా కొన్ని మెంతులు వేసుకోండి. ఇలా కొన్ని ఆవాలు వేసుకుందాం. ఇలా కొంచెం జీలకర్ర వేసుకుందాం. తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకోండి. తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా పప్పు వేసేసుకోండి. ఇందులో కొంచెం నీళ్లు కలుపుకొని పోసుకోండి. ఇలాగ కొంచెం జారుగా ఉంటుంది మనకి. ఇలా కలిపేసి ఇలా పోసుకోండి. చూడండి, వాక్కాయ పప్పు రెడీ అయిపోయింది మనకి. చాలా రుచిగా ఉంటుందండి. ఇలా కొంచెం కొత్తిమీర జల్లేసుకోండి. చాలా బాగుంటుంది. చూడండి, ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.